ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. భక్తులందరికీ నమస్కారం. రిపబ్లిక్ డే, సర్వతంత్ర గణతంత్ర దినం, భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భముగా మహోన్నతమైన దేశభక్తుడు, యుగాచార్యులు, స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, త్యాగము, సేవ అనే ఆదర్శాలను నూరిపోసిన భరతమాత ముద్దుబిడ్డ మహోన్నత దేశభక్తుడు యుగాచార్య విశ్వాచార్య స్వామి వివేకానందులు భారతదేశము మన మాతృభూమి గురించి చెప్పిన స్ఫూర్తివంతమైన అగ్నిమంత్రాలను స్మరణ చేసుకుందాం. స్వామీజీ మాటల్లో భారతదేశం మన మాతృభూమి. ఈ భారతదేశం అంతరిస్తుందా? అదే సంభవిస్తే ప్రపంచంలోని ఆధ్యాత్మికత అంతా అదృశ్యమైపోతుంది. నైతిక పరిపూర్ణత్వమంతా అంతరిస్తుంది. మతం పట్ల ఉన్న అనురాగ మాధుర్యమే నశిస్తుంది. ఆదర్శ తత్వమంతా అదృశ్యమవుతుంది. ఆ స్థానంలో దేవుడిగా కామం, దేవతగా భోగలాలస కలిసి పరిపాలిస్తాయి. వాటికి ధనం పౌరోహిత్యం వహిస్తుంది. వంచన, దౌర్జన్యం, స్పర్ధ, పోటీతత్వం పూజా కలాపాలవుతాయి. మానవుడి ఆత్మయే బలి పశువుగా మారుతుంది. అంతటి పని ఎన్నటికీ జరుగదు. భారతదేశం, మన భారతదేశం నశిస్తుందా? సమస్త ఉదాత్తతకు, ఆధ్యాత్మికతకు కన్నతల్లి నా దేశం, ఈ దేశం. ఇది ఋషివర్యులు నడయాడిన భూమి. నేటికీ ఈ గడ్డ మీద దివ్య పురుషులు మనుగడ సాగిస్తున్నారు. అలాంటి మన ఈ భారతదేశం నశిస్తుందా? ఎథినియన్ అంటే ఏథెన్స్ గ్రీకు దేశంలోని నగరం. ప్రాచీన కాలంలో దార్శనికులు, తత్వవేత్తలు, మేధావులు నివసించిన చోటు. ఎథినియన్ ఋషి నుండి దీపం తెచ్చుకొని నీ వెంట వస్తాను సోదరా. ఈ విశాల ప్రపంచంలోని పల్లెల్లో, నగరాల్లో, మైదానాల్లో, అరణ్యాలలో ఎక్కడైనా సరే అన్వేషించడానికి, నీ వెంట రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను సోదరా. భారతదేశములోని మహాత్ములైన దివ్య ఆధ్యాత్మిక పురుషులను మరెక్కడైనా నువ్వు చూపగలిగితే నాకు చూపించు. ఈ లోకం మన మాతృదేశానికి, భారతదేశానికి ఎంతో రుణపడి ఉంది. ప్రతి దేశ చరిత్రను పరిశీలిస్తే ఈ లోకం సహనపరుడు, సాధుమూర్తి అయిన హిందువుకు రుణపడి ఉన్నంతగా మరే జాతికి రుణపడలేదని వెల్లడవుతుంది. గ్రీకు దేశమే ఈ భూమి మీద లేని కాలం, ఊహకైనా అందని రోమ్ నగరం లేని రోజుల్లో నేటి ఐరోపా జాతుల పూర్వీకులు అడవులలో సంచరిస్తూ ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకునే ప్రాచీన కాలంలో ఈ భారతదేశం చైతన్యవంతమై ధర్మ ప్రచారాలు చేస్తూ వెలుగొందినది. అంతకంటే ఇంకా పూర్వకాలము నుండి, అంటే చరిత్ర కందని కాలము నుండి దుర్భేద్య ప్రాచీన అంధకారములోకి
సంప్రదాయం సైతం తొంగి చూడడానికి సాహసించలేని కాలము నుండి, అతి ప్రాచీన కాలము నుండి నేటిదాకా ఈ దేశము నుండి దివ్య భావ పరంపరలు, ఆధ్యాత్మిక భావ తరంగాలు ప్రచారమయ్యాయి. ఈ భావ ప్రచారంలోని ప్రతి మాటకు ముందు శాంతి సందేశము, వెనుక శుభాశిస్సులు సహచరులుగా ప్రవర్తిల్లాయి. ఆర్యజాతికి చెందిన అన్ని దేశాలలోనికి భారతదేశం ఈనాడు అట్టడుగున పడి ఉండడానికి కారణం ఏమిటో చెప్పగలవా? బుద్ధిపరంగా కానీ, నైపుణ్యంలో కానీ ఈ దేశం ఎవ్వరికైనా తీసిపోయిందా? ఈ దేశపు కళా వైభవాన్ని కళ్ళారా చూసి, గణిత శాస్త్ర పాండిత్యాన్ని గమనించి, తత్వశాస్త్రాన్ని పరికించిన తరువాత ఏ రంగంలోనైనా మన ఈ భారతదేశం తక్కువ అనగలవా? లేదు, లేనే లేదు. యుగ యుగాల విశ్రాంతి నుండి బయటపడి, దీర్ఘనిద్ర నుండి మేల్కొని భారతదేశం సాటి దేశాలలో సముచిత స్థానం అలంకరించి తీరాలి. భారతదేశపు జాతీయ ఆదర్శాలు త్యాగము, సేవ. త్యాగము, సేవ ఈ రెండు మన భారతదేశపు జాతీయ ఆదర్శాలు. ఈ మార్గాలలో దేశాన్ని, ఈ ఆదర్శాలతో, త్యాగము, సేవ అనే ఆదర్శాలతో మన దేశాన్ని పటిష్టం చెయ్యండి. మిగిలినదంతా దానికి అదే చక్కబడి తీరుతుంది. అమరుల వారసులైన, ఋషి మునుల వారసులైన ఓ నా దేశస్థులారా, ఈ మన భారత జాతీయ నౌక యుగాల పర్యంతము మన నాగరికతను మోసుకొని పోతూ తనలోని అమేయ సాంస్కృతిక సంపద చేత యావత్ ప్రపంచాన్ని సుసంపన్నం చేస్తూ వస్తూ ఉంది. అనేక శతాబ్దాల నుండి ఈ నౌక లక్షలాది మందిని తోడ్కొని జీవన సముద్రాన్ని దాటించి దుఃఖానికి ఆవలి తీరానికి చేరుస్తూ వచ్చింది. దుఃఖాలకు అతీతంగా ఆవలి తీరానికి చేర్చింది. మీ అపరాధాల వల్లనో, తదితర కారణాల వల్లనో, కారణం ఏదైనా ప్రస్తుతం ఆ నౌకకు చిల్లుపడి ఓటిదయ్యింది. ఆ నౌకలో ఉన్న మీరు, మనం ఇప్పుడేమి చేస్తాం? నౌకను శపిస్తూ మీలో మీరు తగువులాడుకుంటూ కూర్చుంటారా? లేదా మీరంతా ఏకమై దాని చిల్లులు పూడ్చి బాగు చెయ్యగలరా? మీరంతా ఏకమై దాని చిల్లులు పూడ్చి బాగు చెయ్యరా? మన సర్వస్వం ధారపోసి మన జాతీయ నౌకను మరమ్మత్తు చేయడానికి అంతా కలిసి కట్టుగా హృదయపూర్వకంగా కృషి చేద్దాం. సోదరులారా, ఈ ప్రయత్నంలో ఒకవేళ మనం విఫలులమైతే కానివ్వండి, అప్పుడు కూడా పరస్పర శాపాలాపాలతో కాకుండా శుభాశీస్సులతో మనమందరం ఏకంగా కలిసి మునిగి మరణిద్దాం. శాపాలు కట్టిపెడదాం. ఈ దేశపు ప్రాణం, ఈ దేశపు అంతరాత్మ ఎక్కడ దాచబడి ఉందో మీకిప్పుడు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈ ఆయువు పట్టు మతములో, ఆధ్యాత్మికతలో నిక్షిప్తమై ఉంది. దానిని ఇంతవరకు ఎవ్వరూ నాశనం చేయలేకపోయారు. ఎన్నో కష్టాలకు, కడగండ్లకు తట్టుకొని ఈ హైందవ జాతి, ఈ భారత జాతి ఇంకా నిలబడే ఉండటానికి కారణం ఈ ఆధ్యాత్మికతయే, ఈ మత సామరస్యమే. జాతి జీవన రహస్యాన్ని మతంలోనే,
ఆధ్యాత్మికతలోనే నిక్షిప్తం చేయడంలో ప్రయోజనం ఏమిటి? అన్య జాతుల మాదిరి సామాజిక రాజకీయ స్వతంత్రాలతో ఎందుకు ఉంచకూడదు అంటూ భారతీయ పండితుడు ఒకడు ప్రశ్నిస్తున్నారు. అలా మాట్లాడడం బహుతేలిక, కానీ వాస్తవ పరిస్థితి ఇది. తన జన్మస్థానము నుండి బయలుదేరిన జీవనది వేల కొద్దీ మైళ్ళ దూరము ప్రవహించి వచ్చింది. ఇప్పుడు అది తన జన్మస్థానానికి మరలి వెనక్కు పోగలదా? అది సాధ్యమా? అలా తిరోగమించడానికి ప్రయత్నిస్తే అది బహుముఖాలుగా చెదరిపోయి ఎండిపోతుంది. త్వరగానో లేక ఆలస్యంగానో ఎప్పుడో ఒకప్పుడు నదీ ప్రవాహం చివరకు సముద్రాన్ని చేరక తప్పదు. విశాల మనోజ్ఞ సుందర మైదానాల గుండానో మురికి నేలల మీదుగా కొట్టుమిట్టాడుకుంటూనో ఎలా ప్రవహించినప్పటికీ ఈ జీవనదికి చివరకు సాగరమే గతి, సాగరమే లక్ష్యం. ఈ 10,000 ఏళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న మన భారత జాతీయ జీవన విధానం ఒకవేళ తప్పుదారి అనిపించినా మనకు వేరే గత్యంతరం లేదు. మన జాతికి, మన మతానికి బదులుగా, మన ఆధ్యాత్మికతకు బదులుగా ఒక వినూత్న శీలాన్ని రూపొందించడానికి తల పెడితే ఆ ప్రయత్నానికి అనివార్య ఫలం మన జాతి వినాశనమే. నివురు గప్పిన నిప్పుల పైకి నిర్జీవంగా కనిపిస్తున్నప్పటికీ మన జాతీయ జీవన వహ్ని, జీవన జ్వాల ఇంకా రగులుతూనే ఉంది. ఈ భారత జీవనది ప్రవహిస్తూనే ఉంది. మతమే, ఆధ్యాత్మికతయే ఈ జాతి జీవనం. మతమే, ఆధ్యాత్మికతయే మన జాతి భాష. మతమే ఈ భారత జాతి, ఆధ్యాత్మికతయే ఈ భారత జాతికి భావం, ఆదర్శం. మీ రాజకీయం, సమాజం, పౌర పాలన, ప్లేగు నివారణ కార్యక్రమం, క్షామ నివారణ ఇవన్నీ ఇంతకాలంగా ఎలా నిర్వహింపబడుతూ వచ్చాయో అదేవిధంగా మతం ద్వారా, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ద్వారా మాత్రమే నిర్వహించబడాలి. అలా కాక ఈ ఆధ్యాత్మికతను, సాంస్కృతిక వైభవాన్ని, మతాన్ని త్రోసి రాజని ప్రయత్నిస్తే మిత్రమా, ఉద్రేకపూరితమైన మీ శోకాలు, మీ పెడబొబ్బలు అన్నీ ఎందుకో కొరగావు. కార్యసాధనకు అనుసరించే మార్గము ప్రతి దేశములోనూ ఒక్కటే. వ్రేళ్ల మీద లెక్కించే ఏ కొద్ది మంది శక్తివంతులో శాసించినట్లు అమలు జరపటమనేది ఆ విధానం. మిగిలిన జనసామాన్యం గొర్రెదాటుగా ఆ నాయకులను అనుసరిస్తుంది. మీ అంటే అమెరికన్ల గురించి, మీ పార్లమెంటు, సెనేటు, ఓటు, సంఖ్యాధిక్యత, బ్యాలెట్ వీటితో కూడిన మీ రాజకీయ విధానాన్ని నేను గమనించాను మిత్రమా. ఎక్కడ చూసినా అదే పద్ధతి. భారతదేశంలో ఈ ప్రకారం అధికారం వహించి నడిపించేదెవరు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆధ్యాత్మిక మహాపురుషులే మా దేశంలో మార్గనిర్దేశకులు. మా సమాజానికి దారి చూపి నడిపించేది ఆ ఆధ్యాత్మిక మహాత్ములే. సామాజిక న్యాయాలను, ఆచారాలను అవసరమైనప్పుడు సంస్కరించేది వారే. వారు చెప్పేదంతా మేము మారు పలుకకుండా విని వారి ఆదేశాన్ని శిరసావహిస్తాము. ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మనిషి శాసనాలను రూపొందిస్తాడా, లేక శాసనాలే మనిషిని రూపొందిస్తాయా? మనిషి ధనాన్ని ఆర్జిస్తాడా, లేక ధనమే మనిషిని తయారు చేస్తుందా? మనిషి పేరు ప్రఖ్యాతులు గడిస్తాడా, లేక ఆ పేరు ప్రఖ్యాతులే మనిషిని రూపొందిస్తాయా? కాబట్టి మిత్రమా, ముందుగా నువ్వు యథార్థమైన మనిషిలా మారు, నిజమైన మనిషివి కమ్ము. శాసనాలు, ధనము, పేరు ప్రతిష్టలు ఇంకా మిగిలినదంతా వాటంతట అవే నీ వెంటబడి వస్తాయి. బీ ఎ మ్యాన్ ఫస్ట్, బీ ఎ మ్యాన్ ఫస్ట్. హేయమైన అసూయను, ద్వేషాన్ని, ఈర్ష్యను విడిచిపెట్టండి. కాట్ల కుక్కల పరస్పరం కలహించుకునే స్వభావాన్ని వదిలిపెట్టండి. సదుద్దేశాలను, సన్మార్గాన్ని, ధర్మబద్ధమైన ధైర్యాన్ని వహించు. ధీరుడవై నిలబడు, ధైర్యము సాహసముతో నిలబడు. మానవుడిగా నువ్వు జన్మించిన గుర్తుగా చెరగని ముద్రలను నీ వెనుక వదిలిపో. మనిషిగా ఈ భూమిపై జన్మించినందుకు, ఈ ప్రపంచానికి వచ్చినందుకు గుర్తుగా మీ దేశం కోసం ఏదైనా ఘనకార్యాన్ని సాధించి వెళ్ళు మిత్రమా. సత్యము, ప్రేమ, నిజాయితీ. సత్యమును, ప్రేమను, నిజాయితీని నిరోధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీలో నిజాయితీ ఉందా? ప్రాణము మీదికొచ్చిన వెనుదీయని నిస్వార్థపరులై ఉన్నారా? మీరు మీ జాతిని, మీ దేశాన్ని ప్రేమించగలరా? అయితే భయపడవద్దు. మరణానికైనా సరే మీరు భయపడనక్కరలేదు. నా బిడ్డల్లారా, శిష్యులారా, పదండి ముందుకు. ప్రపంచమంతటికీ వెలుగు అవసరం, అతి అవసరం. లోకం ఆ వెలుగు కోసమే ఎదురు చూస్తోంది. ఆ వెలుగు, ఆ జ్యోతి, ఆ ప్రకాశం మన ఈ ఒక్క భారతదేశంలోనే ఉంది. గారడీ విన్యాసాలలోనూ, దాంభిక డంబాలలోనూ ఆ ప్రకాశము కనపడదు. నిజమైన ఆధ్యాత్మిక వైభవాన్ని బోధించడంలో, మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని, ఆత్మతత్వాన్ని, భగవత్తత్వాన్ని ప్రబోధించడంలోనే ఆ ప్రకాశము, ఆ జ్యోతి ఇమిడి ఉంది. ఆ తేజమును కలిగి ఉండడం వల్లే అనేక దురవస్థల పాలైన ఈ జాతిని భగవంతుడు నేటికీ పదిలపరచి ఉన్నాడు. నేడు తగిన సమయం ఆసన్నమైంది. ఓ నా బిడ్డలారా, ఓ నా భారత సోదరులారా, మహోన్నత కార్యాలను నిర్వర్తించడానికి మీరు జన్మించారని విశ్వసించండి. కుక్క పిల్లల మొరుగుళ్ళు మిమ్మల్ని భయభ్రాంతుల్ని చెయ్యలేవు. అంతేకాదు, పిడుగుపాటుకు కూడా, వజ్రపాతానికి కూడా మీరు భయపడవద్దు. లేవండి, మేల్కొనండి, కార్యోన్ముఖులు కండి. ఈ మన భారతదేశం సముద్ధరింపబడడం, పూర్వ వైభవాన్ని మించిన వైభవాన్ని పొందడం తథ్యం, తథ్యం, తథ్యం. అయితే ఈ సముద్ధరణాన్ని కండబలముతో కాకుండా ఆత్మబలముతో, ఆధ్యాత్మిక శక్తితో సాధించాలి. చేతిలో విధ్వంసక పతాకాన్ని కాక శాంతియుత ప్రేమ పతాకాన్ని ధరించి ఈ సముద్ధరణ, పునర్జీవన జరిపించాలి. నేనొక దివ్య దృశ్యాన్ని సజీవంగా చూస్తున్నాను. అతి ప్రాచీనమైన మన భారతదేశ మాత, మన భారత మాత తిరిగి మేల్కొన్నది.
ఆ దివ్యజనని పునరుజ్జీవనం చెంది నవ చైతన్యం పుంజుకొని మరింతగా ఇనుమడించిన ప్రతిష్టతో తన సింహాసనంపై ఆసీనురాలై ఉన్నది మన తల్లి, మన మాత, మన భారతీయ భరతమాత శాంతిపూర్వకంగా శుభాశీస్సులతో ఈ దివ్యమాతను, భరతమాతను గురించి లోకమంతటా చాటి చెప్పండి, ప్రకటించండి. నా దేశము మేల్కొనుగాక, నా దేశం పునరుజ్జీవనం చెందునుగాక. నాగలి చేత పట్టిన రైతుల గుడిసెల నుండి, బెస్తవారి పూరిపాకల నుండి, చెప్పులు కుట్టేవారి పూరిళ్ల నుండి, పాకీ వాళ్ళ గుడిసెల నుండి ఈ నూతన భారతదేశం ఉద్భవించుగాక. వర్తకుని దుకాణము నుండి, పెసరట్టు అమ్ముకునేవాడి పెనము నుండి నూతన భారతదేశం జన్మించుగాక. కర్మాగారాల నుండి, విపణి వీధుల నుండి, వ్యాపారస్తుల దుకాణాల నుండి, తోటల నుండి, అడవులు, కొండలు, గుట్టల నుండి కూడా నా నవీన భారతదేశం ఉద్భవించుగాక, లేచి రాగాక. ఉత్తిష్ఠత, జాగ్రత్త. భారతీయులమైన మనము ఒక శాశ్వత వ్యవస్థను నిర్మించుకొని సంస్థాగతంగా పనిచేయలేము. అదే మనలోని పెద్ద లోపము. ఈర్ష్య, ద్వేషము. అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడకపోవడం, మన తదనంతరం ఎలా జరుగుతుందో అనే దూరాలోచన, దూరదృష్టి లేకపోవడమే దీనికి కారణం. జనరల్ స్ట్రాంగ్ అనే నా ఆంగ్లేయ మిత్రుడు జనరల్ స్ట్రాంగ్ అనే నా ఆంగ్లేయ మిత్రుడు సిపాయి తిరుగుబాటు కాలంలో భారతదేశంలో పనిచేశాడు. ఆ యుద్ధాన్ని గురించి ఆయన అనేక కథలు, గాథలు చెబుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయనతో మాట్లాడుతూ నేనిలా ప్రశ్నించాను, చాలినన్ని తుపాకులు, కావలసినంత మందుగుండు సామగ్రి, ఆహార పదార్థాలు నిండుగా ఉండి సుశిక్షితులు, అనుభవజ్ఞులు అయిన సిపాయిలు ఓడిపోవడం ఎలా జరిగింది? దానికి ఆయన ఇచ్చిన జవాబు ఇది. ఆ సిపాయిలకు నాయకత్వం వహించిన వాళ్ళు సేనకు ముందు ఉండక వెనుక ఎక్కడో సురక్షితమైన ప్రాంతంలో నిలబడి, వీరులారా ధైర్యంగా పోరాడండి, ధైర్యంగా పోరాడండి, పోరాడండి అంటూ నినాదాలు పెట్టేవారు. తెలిసిందా? సేనాని అన్నవాడు సైన్యానికి ముందు నిలబడి, సైన్యాధ్యక్షుడు, సేనాధికారి, సేనాని, ముఖ్య సేనాని అయినవాడు సైన్యానికి ముందు నిలబడి ప్రాణాలకు తెగించి పోరాడితే కానీ సైనికులు ధైర్యముతో పోరాడలేరు. నాయకుడు ముందుగా తన ప్రాణాలను ఆహుతి చెయ్యాలి. ఒక్క ప్రయోజనం కోసం నీ ప్రాణాలు ఒడ్డడానికి సిద్ధమైన నాడు, ఒక ఆదర్శం కోసం, భారత జాతి కోసం నీ ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమైన నాడే నువ్వు నాయకుడవవుతావు. అవసరమైన త్యాగానికి సిద్ధపడకుండానే మనమందరము నాయకులం అవ్వాలని ఆశిస్తాము. చివరకు ఫలితం ఏమీ ఉండదు. మన మాటను ఎవ్వడు లక్ష్య పెట్టడు.
యువకులారా, శిష్యులారా, ముందుగా విధేయతను, వినమ్రతను, విశ్వసనీయతను, వినయ విధేయతలను అలవర్చుకోండి. ఈ పాశ్చాత్య దేశాలలో ప్రబలమైన స్వాతంత్ర్య భావంతో పాటు ప్రగాఢమైన విధేయత, వినయము కూడా కనబడుతోంది. మనం చూస్తే ఎవ్వరికి వాళ్ళమే అధికులమని అహంకరిస్తాము. ఈ అహంభావముతో ఏ కార్యము సానుకూలపడదు, ఏ కార్యము సిద్ధించదు. వ్యక్తి పురోభివృద్ధికి, దేశ పునరుజ్జీవనానికి దారితీసే ముఖ్య లక్షణాలు ఉత్సాహపూరితమైన క్రియాశీలత, కార్యదక్షత, ఎనలేని ధైర్యము, సాహసము, అద్భుతమైన శక్తి, ఉత్సాహాలు, వీటన్నింటినీ మించి పరిపూర్ణమైన విధేయత, ఒబీడియన్స్. ఈ అభిలక్షణాలు, ఈ శుభలక్షణాలు మనలో పూర్తిగా లోపించాయి. అసూయ, ఈర్ష్య బానిస జాతికి సహజ లక్షణం. అసూయ, ఈర్ష్య బానిస జాతికి సహజ లక్షణం. ఈ అసూయ, ఈ ఈర్ష్య, ద్వేషాలే మన జాతీయ శీలానికి దాపురించిన వినాశకారి ఒక అంటు రోగం. ఈ అసూయ మన జాతికి. సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడు, పరమేశ్వరుడు సైతం మనలోని ఈ అసూయ కారణంగానే మనకేమీ చేయలేకపోతున్నాడు. యువకులారా, సోదరులారా, కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించి ఈ లోకాన్ని వదిలిపెట్టిన వాడిగా నన్ను భావించండి. కార్యభారమంతా పూర్తిగా మీ భుజస్కంధాలపైనే ఉంది అని భావించండి. మీరే, మన మాతృదేశ యువతే ఈ కార్యనిర్వహణకు నిర్దేశింపబడ్డారని భావించండి. కార్యతత్పరులవ్వండి, కార్యరంగములోకి దుముకండి. ఒక వ్యక్తి కానీ, ఒక దేశము కానీ ఇతరులతో కలువకుండా ఏకంగా, దూరంగా, ఏకాకిగా మనుగడ సాగించడం సాధ్యమే కాదని నా దృఢ విశ్వాసం. ఇచ్చి పుచ్చుకోవడమే మనుగడకు మూలమైన సూత్రం. భారతదేశం తిరిగి తనను తాను పునరుద్ధరణ పొందాలనుకుంటే తన ఆధ్యాత్మిక సంపదను బయటికి తెచ్చి ప్రపంచములోని అన్ని దేశాలకు వెదజల్లాలి. దానికి బదులుగా ఇతర దేశాలు తనకివ్వగలిగిన సంపదలను, సైన్స్, టెక్నాలజీ, శాస్త్రీయ నైపుణ్యాన్ని స్వీకరించడానికి సిద్ధమై ఉండాలి. వికాసమే జీవనం, సంకోచమే మరణం. ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్. ప్రేమయే జీవనం, ద్వేషమే మరణం. లవ్ ఇస్ లైఫ్, హేట్రెడ్ ఇస్ డెత్. ఏనాడైతే మనము అన్య జాతులను ద్వేషించడం ప్రారంభించామో ఆనాటి నుండే మన వినాశం మొదలయ్యింది. జీవన లక్షణమైన వికాసం వైపు మనము మరలకపోతే మన వినాశనం అనివార్యం. దేశములోని జనసామాన్యాన్ని, నిరుపేదలను నిరాదరించడమే మన జాతి చేసిన ఘోర పాపమని నేను భావిస్తున్నాను. మన దేశ పతనానికి కారణాలలో ఈ సామాన్య జనాన్ని ఉపేక్షించడం ఒక్కటి. ఈ దేశంలోని జనసామాన్యానికి మంచి విద్య నేర్పి, కడుపు నిండా తిండి పెట్టి, చక్కని సంరక్షణ కల్పించేంత వరకు కేవలం రాజకీయాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మన విద్య కోసం ధనాన్ని ఇచ్చేది ఈ పేద ప్రజలే.
మన దేవాలయాలు కట్టింది ఈ నిరుపేదలే. ప్రతిఫలంగా వారికి ఏమి దక్కింది? తాడనలు, పీడనలే, దారిద్ర్యమే. ఆచరణలో వారు కేవలం మన బానిసలే. మాతృదేశాన్ని పునరుజ్జీవింపజేయాలంటే ఈ జనసామాన్యం కోసం, ఈ నిరుపేదల కోసం మనం తప్పక కృషి చేసి పాటుపడి తీరాలి. అందువల్ల తమ ప్రాచీన వైభవాన్ని గురించి హిందువులు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఉజ్వలంగా వారి భవిష్యత్తు, మన భవిష్యత్తు ఉంటుంది. ఇంటింటికి వెళ్ళి భారతదేశ గత వైభవాన్ని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేవారు జాతికి మహోపకారం చేసిన వారవుతారు. మన దేశం పతనమవ్వడానికి కారణం మనం పూర్వీకులు ఏర్పాటు చేసిన శాసనాలు, ఆచార సంప్రదాయాలు చెడ్డవడం మాత్రం కాదు, అది కారణం కానే కాదు. మరి వారు ఏర్పరిచిన శాసనాలు, సంప్రదాయాలు నిర్దేశింపబడ్డ సహజ పరిణామక్రమాన్ని అనుసరించి పరిసమాప్త స్థితిని చేరే వరకు కొనసాగక మధ్యలో అడ్డగింపబడమే ఈ పతనానికి కారణం. ఈ దేశంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ సాధనా సంపత్తి మాత్రం లోపించింది. మనకు బుద్ధిశక్తి ఉంది, మేధాశక్తి ఉంది, కానీ కార్యరూపంలో అమలు చేయడానికి తగిన వ్యక్తులు లేరు. మహోదాత్తమైన వేదాంత తత్వం ఉంది, కానీ దాన్ని అనుష్ఠానానికి, ఆచరణకు తీసుకుని వచ్చే శక్తి మనకు లేదు. మన గ్రంథాలలో విశ్వజనీన సమానత్వం, మానవత్వం ప్రవచింపబడింది, కానీ ఆచరణలో మనం పాటించే వ్యత్యాసాలకు అంతే లేదు. మహోన్నతము, పరమ ఉదాత్తము అయిన నిస్వార్థ సంగరహిత కర్తవ్యనిష్ఠ ప్రబోధించబడింది మన దేశంలోనే. కానీ వ్యవహార జీవితంలో మనము అత్యంత క్రూరులము, హృదయ శూన్యులము అయ్యి ప్రవర్తిస్తున్నాము. రక్త మాంసాలతో నిర్మితమైన మన స్వీయ దేహాన్ని తప్ప మరి దేని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. లక్ష్మీ కటాక్షానికి దూరమై, దురదృష్ట పీడితులై, వివేచన జ్ఞానం పూర్తిగా నశించిపోయి, అధపతితులై, ఆకలితో మలమలలాడుతూ, పరస్పరం కలహించుకుంటూ, అసూయాపరులై అలమటిస్తున్న ఈ దేశ ప్రజలను హృదయపూర్వకంగా ప్రేమించగలిగిన నాడు మన భారతదేశం తిరిగి జాగృతమవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. జీవిత భోగాలను అనుభవించాలనే కోరికలన్నీ విడిచిపెట్టి విశాల హృదయులైన స్త్రీ పురుషులు వందల కొద్దీ ముందుకు వచ్చి పేదరికం, అజ్ఞానం అనే సుడిలో పడి నానాటికి కృంగి కృషించి అణగారిపోతున్న లక్షలాది స్వదేశీయుల, మన దేశీయుల నిమిత్తం, వారి సంక్షేమం నిమిత్తం అపరిమిత ఆకాంక్షతో తమ సర్వశక్తులను ధారపోసి కష్టించి పనిచేసినప్పుడు మాత్రమే మన భారత జాతి జాగృతం అవుతుంది. సోదరులారా, యువకులారా, నా మాటలను గుర్తించుకోండి. మీరు ఆధ్యాత్మికతను వదిలిపెడితే పాశ్చాత్యుల భౌతిక నాగరికత వెంట పరుగెత్తడానికి, ఆధ్యాత్మికతను ప్రక్కకు నెట్టివేస్తే దాని ఫలితంగా 3 తరాలలో మీ జాతి అంతరించిపోతుంది. ఎందుకంటే
ఆధ్యాత్మికతను వదిలిపెట్టిన రోజు మన జాతికి వెన్నెముకే అయిన మన జాతికి వెన్నెముకే విరిగిపోయి జాతీయత భావన అనే పునాదియే కృంగిపోతుంది. ఫలితము సర్వనాశనం. కాబట్టి ఓ నా సోదరులారా, మనమంతా శ్రమించి పనిచేద్దాం. నిద్రపోవడానికి ఇది సమయము కాదు. మనము చేసే కృషి మీదనే భారత భాగ్యోదయము ఆధారపడి ఉంది. దేశమాత మన కోసం సిద్ధముగా ఎదురు చూస్తోంది. ఆ తల్లి కాస్త కునుకు తీస్తోంది అంతే. లేవండి, మేల్కొనండి. మన దేశమాత పునరుజ్జీవితయై ఇంతకు పూర్వం ఎన్నడూ లేనంతగా ఇనుమడించిన ద్విగుణీకృత శోభతో వైభవంతో తన శాశ్వత సింహానాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తుంది. చూడండి, దూషణ వాక్యాలను ఉచ్చరించవద్దు. మాటలను కట్టిపెట్టండి. మీ హృదయ ద్వారాలను తెరవండి. ఈ దేశం కోసం, ఈ యావత్తు ప్రపంచ ముక్తి కోసం మనం పాటుపడాలి. భారమంతా మీ ఒక్కరి భుజస్కంధాల మీదనే ఉన్నట్లుగా మీలో ప్రతి ఒక్కరూ భావించి దీని నిమిత్తం పనిచేయాలి. వేదాంత తత్వ జ్యోతిని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ప్రతి జీవిలోనూ దాగి ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేయాలి. మీ నరాలను పటిష్టం చేసుకోండి. ఈనాడు మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. సుదీర్ఘకాలము మనము రోధించాము, శోకించాము, ఏడ్చాము. ఏడుపులు, రోదనలు, పెడబొబ్బలు ఇక్క చాలు. రోదనలు ఇంక చాలు. లేచి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ధీరులు కండి, ధైర్యవంతులు కండి, దేశభక్తులు కండి. We have wept long enough. No more weeping, but stand on your own feet and be men. Strength is life, weakness is death. Be strong, my young friends. That is my advice to you. చాలా కాలము రోధించాము. ఈనాడు మనకు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. లేవండి, శక్తివంతులు కండి, ధైర్యవంతులు కండి. బలమే జీవనం, బలహీనతే మరణము. నా యువమిత్రులారా, నా సోదరులారా, మీరు బలవంతులు కండి, శక్తివంతులు కండి, ధైర్యవంతులు కండి, దేశభక్తులు కండి. ఇదే నేను మీకిచ్చే సలహా. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ till the goal is reached. లేవండి, మేల్కొనండి. మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి. బోలో భారత్ మాతా కీ జై. స్వామి వివేకానంద మహారాజ్ కీ జై. భగవాన్ శ్రీరామకృష్ణ దేవ్ కీ జై. శ్రీ శ్రీ శారదా మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్.